హాయ్ అండి. కవిత గారు చేసిన పనికి అయితే నాకు తెలిసి కేసీఆర్ తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. మా నాన్నగారంటే గౌరవం అంటేనే అంటూనే ఓ పక్కన వాళ్ళ నాన్నగారికైతే గట్టి ఎన్నుపోటు అనుకోవచ్చు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీని అధపతనానికి తొక్కే విధంగా అయితే ఒక ఛాన్స్ అయితే ఇచ్చేసింది. కాంగ్రెస్‌కి గావచ్చు, బీజేపీకి గావచ్చు. అంత దారుణమైన సిట్యుయేషన్‌లోకైతే నెట్టేసింది బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే ఎంత గట్టి పోటంటే ఇది వెన్నుపోటంటే ఒక రకంగా చెప్పాలంటే నాన్న మీద ప్రేమతోటి నటిస్తూనే ఓ పక్కన ఆహ్ వాళ్ళ పార్టీకి ఎసరు పెట్టేసింది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ హయాంలోనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఎందుకంటే హరీష్ రావు కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు. లక్షల కోట్లు నాన్నగారు తినింది. హరీష్ రావు, సంతోష్ రావులు డబ్బులు తిన్నారన్న మాటతోటి అంటే బట్టబయలైపోయింది. అంటే ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? కేసీఆర్ నిజంగానే అసలు హరీష్ రావుకు డబ్బులు తిన్నారంటే ఆటోమేటిక్‌గా కేసీఆర్ తెలియకుండా, కేటీఆర్ తెలియకుండా వీళ్ళు ఎలా తింటారు? కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కలుగుతుందండి. ఖచ్చితంగా ఎలా అంటే కూతురుగా పుట్టినందుకు చాలా ద్రోహం చేసింది కేసీఆర్‌కైతే. కేసీఆర్ అయితే చాలా బాగా చూసుకున్నాడు ఆమెనైతే. ఎంపీ సీట్లు ప్రతిసారి ఎంపీ సీట్ ఇవ్వడం గాని, ఎమ్మెల్యే సీట్ గాని ఇవ్వడం గాని, ఓడిపోతే మళ్ళీ చూసుకుంటే ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడం గాని, ఇలా ప్రతి విషయంలో ఆమెని చాలా అపురూపంగానే చూసుకున్నాడు ఆమెని. జైలుకెళ్ళినా సరే ఆమెను ఎక్కడ కూడా సస్పెండ్ చేయకుండా చాలా వరకు పోరాడి అక్కడి నుంచి ఆమెను జైలు నుంచి విడుదల తిహార్ జైల్‌లో పెట్టారు కదా! అప్పుడు లిక్కర్ స్కామ్‌లో. ఆ తర్వాత ఆమె బయటకొచ్చిన తర్వాత కూడా ఏం ఆమె మీద ఒక్క మాట కూడా అనకుండా కనీసం కామెంట్ కూడా చేయకుండా బీఆర్ఎస్ నేతలు ఆమెను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి పార్టీని ఈరోజు కేసీఆర్ గారినైతే ఆమె అయితే నడి రోడ్డు పైనైతే నిలబెట్టేసిందండి కవిత గారైతే. ఇది వాళ్ళ నాన్నగారికి నేను హెల్ప్ చేస్తున్నట్టు చెప్తూనే ఎంత ద్రోహం చేసేయాలంటే అంత ద్రోహం అయితే చేసేసింది. నాకు తెలిసి ఇంకా జీవితంలో నాకు తెలిసి కవితనైతే ఇంకా కేసీఆర్ క్షమించకపోవచ్చు అనుకుంటా. కేటీఆర్ గాని, కవిత గాని కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇద్దరు గూడా నాకు తెలిసి కవితని ఇంగ జన్మలో క్షమించే అవకాశం అయితే నాకు తెలిసి కనిపించట్లేదు. మరి ఆమెకేమో నాకు తెలిసి అధికారం మీద యావ లేదు, నాకు డబ్బుల మీద యావ లేదు అంటూనే ఓ పక్కన మరి ఆహ్, కేసీఆర్ గారు ఎంతో చాలా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చేసిన పార్టీని, ఈరోజు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులపైన ఆరోపణలు చేస్తే, ఆ మచ్చ కేసీఆర్‌కొస్తదన్న ఒక చిన్న ఇంగిత జ్ఞానం అనేది ఆమెకు లేకపోవడం అనేది అది నాకైతే అసలకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదేమైనప్పటికైతే కేసీఆర్ గారికైతే చాలా పెద్ద వెన్నుపోటే ఇది. నాకు తెలిసి ఏ కూతురు కూడా ఇప్పటివరకు ఒక తండ్రికి ఇలాంటి వెన్నుపోటు పొడిచిన దాఖలాలు నాకైతే తెలీదు. మీకేమైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.